హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ ఏం రా అంటే మా తమ్ముడు నా కోసం వచ్చేసి సెహరీ తీసుకొని వస్తున్నాడు. అండ్ అలానే 2 టీషర్ట్లు ప్యాంట్లు అది ఏం తెస్తున్నాడో చూద్దాము. అండ్ వాడైతే బయట వచ్చేసినాడంట. ముందుగా బయటికి వెళ్ళి చూసేద్దాం. అండ్ ఇప్పటి నుంచి మనకి వ్లాగ్స్ అనేది నేను డే బై డే వ్లాగ్స్ అనేది ప్లాన్ చేస్తున్నా. సో ఇప్పుడు మా తమ్ముడు వచ్చినాడు, బయటికి వెళ్ళి చూసేద్దాం రండి. నా కోసం మా బ్రదర్ అయితే వచ్చినాడు అనమాట. ఇక్కడైతే ఉన్నాడు చూడండి, వాళ్ళ కంపెనీ వ్యాన్లో అయితే వచ్చేసినాడు అనమాట. పిచ్చాకారే చూడండి నా కోసం ఏం తెచ్చినాడో చూద్దాము. సో వీళ్ళ కంపెనీ వ్యాన్ అయితే ఇదే అనమాట. మన వీడొచ్చేసి 1 year అయితే అయిపోయింది సౌదీకి. ఇంకా ఇక్కడ హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? పాటలు అంతా వేసుకొని దుమ్ము లేపుతున్నావు. బల్వ్యా गाने ऑफ कर रहे पेप्सी खाना पेप्सी ले जो टी शर्ट है नाइट पैंट सामान लगा देते नाइट पैंट सब आएंगे टमाटर से एकदम खाना लगाते हैं. हाय बोल रहे, हाय बोल रहे, हाय बात कर क्या तभी है या हां सारे टाइम क्रिकेट भी लगाया हमने इसमें. अच्छा लगा. टमाटर से नाइट पैंट लगा देते हम बंगलोर खाना बीफ भी लगा देते. हां स्वाद आ गया होता है तेरा से वेटिंग इतना होता है. क्या कितना सुबह भी सोता रात में सोता. अभी क्या सुबह कहाँ रह सोता हूँ, सुबह बुड्ढी काम करा को यह करती है. चल क्या सोया ना उसकी जगह हुआ है. चले बाय. మా తమ్ముడు అయితే ఇంకా వెళ్ళిపోయినాడు, సామాన్లు అయితే తీసుకుని వచ్చేసినాడు. ఇంకా మనం కూడా ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ఇదైతే నైట్ వ్యూ అనమాట. నైట్ అయినా మార్నింగ్ అయినా ఎప్పుడైనా బండ్లు మాత్రం ఇక్కడ తిరుగుతూనే ఉంటాయి. సో ఇంకా లోపలికి వెళ్ళేసి మా తమ్ముడు ఏం తెచ్చినాడో చూద్దాం పదండి. బాక్స్ నుంచి 2 టీషర్ట్లు అయితే తీసుకున్నామని చెప్పాను, తీసుకొని వచ్చినాడు. ఇది ఆఫర్లో వచ్చేసి 2 టీషర్ట్స్ కలుపుకొని 37 రియాల్ అనమాట. సో బిల్లు కూడా ఉంది మన దగ్గర. సో 37 రియాల్. టీషర్ట్లో 2 టీషర్ట్లు తెచ్చినాడు. నైట్ ప్యాంట్ తెమ్మని చెప్పిన, అది మనోడు తీసుకుని రాలేదు. 1 రియాల్ వచ్చేసి 23 రూపీస్ ఉంది. 2 టీషర్ట్స్ కలుపుకొని 37 రియాల్. 37 × 23 ఎంత అవుతుందో కామెంట్ చేయండి. క్యాట్ చాక్లెట్ తెచ్చినాడు. అండ్ నేను అడిగాను కోల్గేట్ ప్లస్ బ్రష్ తీసుకున్నామని చెప్పేసి ఇదైతే తీసుకుని వచ్చినాడు అనమాట. అండ్ ఇంకోటి మనకి స్పెషల్ ఐటమ్ సెహరీ అయితే తీసుకుని వచ్చినాడు. సో లోపల ఏముందో చూద్దామునండి. సో చికెన్ బిర్యానీ అనేది తెచ్చాడనమాట. ఇది వచ్చేసి కర్రీ, ఇది వచ్చేసి కారం చట్నీ అనుకుంటాను. సో ఇది ఫ్రెండ్స్. ఇంకోటి పెప్సీ బాటిల్ కూడా తెచ్చినాడు. ఇక్కడికి వచ్చినాక పెప్సీ కూడా తాగలేదనమాట, అందుకే పెప్సీ అయితే తీసుకున్నామని చెప్పిన. మీరు చూస్తున్నారు కదా, విమ్టో జ్యూసే ఇస్తున్నారు నాకు. సో ఫ్రెండ్స్, ఇంకా మనకి మా తమ్ముడు వచ్చేసి బిర్యానీ ఇది తీసుకుని వచ్చేసాడు. ఇంకా లేట్ చేయకుండా మనమైతే తినేసి, నేను ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా. వాడు వచ్చేసి 12:30కి వస్తానని చెప్పినాడు. కానీ నేనైతే అప్పటి నుంచి ఆ వైఫై ఆ మూలలో ఉంటుంది, మీకు చూపిస్తాను మళ్ళా. నాకు వైఫై ఎట్లా వస్తుంది, వచ్చి ఎన్ని రోజులు అవుతుంది, వైఫై రాకుండా ఎట్లా ఇబ్బంది పడుతున్నాను నా వైఫైతో. నేను చాలా ఇబ్బంది పడుతున్నా. అదంతా ఎక్కువ మాట్లాడుతూ ఇక్కడ బిర్యానీ టేస్ట్ ఎలా ఉంది, ఏంది కథ అనేది చూసేద్దాం. ఫ్రెండ్స్, ప్లేట్ అయితే కడుక్కున్నా, దీంట్లో అయితే బిర్యానీ వేసుకున్నా. నేను అంత ఫుల్ తినలేను అనమాట, నేను లిమిట్గా తింటాను. ఎందుకంటే మనకి ఇట్లా పొట్ట వచ్చేస్తే బాగుండదు. సో అందుకని మనం లిమిటెడ్ ఎడిషన్. సో ఇది కారం లాంటిది. సో టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చూడండి. అంటే అరబిక్ బిర్యానీ అనమాట ఇది. మన ఇండియన్ స్టైల్ బిర్యానీ కావాలంటే మన ఇండియన్ హోటల్స్కి అయితే వెళ్ళాలా. ఇక్కడ ఉంది, చాలా ఉన్నాయి ఇండియన్ హోటల్స్. ఎలా ఉందంటే టేస్ట్, కారం అస్సలు ఉండదు. మళ్ళీ వచ్చేసి టేస్ట్ మాత్రం బాగుంటుంది. టేస్ట్ హైలో ఉంటుంది, కారం ఇంత ఉంటుంది, సాల్ట్ అంతా మాత్రం ఓకే, అంతా ఓకే.
సో ఇలా ఉంటుందన్నమాట అరబిక్ స్టైల్ బిర్యానీ. అరబిక్ స్టైల్ బిర్యానీ అంటే అరబిక్ ఫుడ్స్ అన్నీ ఇలానే ఉంటాయి, ప్రతి ఒక్కటి ఇలానే ఉంటాయి. టేస్ట్ మాత్రం టాప్లో ఉంటుంది అనమాట. టేస్ట్ విషయంలో మాత్రం వీళ్ళు అస్సలు తగ్గేదేలే. అంటే ఇప్పుడు వాడు తెచ్చిన బిర్యానీ ఎక్కడి నుంచి అంటే వాళ్ళ హోటల్ నుంచి అనమాట. హోటల్ లోగో కూడా ఆ కవర్ ఎక్కడ పడేసాను, సారీ. సో ఆ హోటల్ లోగో అయితే ఇదే అన్నమాట. సో మా తమ్ముడు ఇప్పుడు చూసినారు కదా, వ్యాన్ కూడా చూసినారు కదా. సో అతనికి డ్యూటీ రంజాన్లో వచ్చేసి నైట్ డ్యూటీ మాత్రమే ఉంటుందంట. అందుకని తిరుక్కుంటా ఉంటాడు. అండ్ షిఫ్ట్ వైజ్ మారుతూ ఉంటారు, హోటల్ నుంచి రూమ్కి, రూమ్ నుంచి హోటల్కి అలా. సో వాళ్ళంతా డ్రాప్ చేసి మళ్ళా వెళ్ళిపోవడం అనమాట. సో నేను ఎక్కువ మాట్లాడేస్తాను, వద్దు. సో ఈ వీడియో ఇక్కడికి ఆపేద్దాము. నేను సహరీ అంతా అయిపోయినాక దాని తర్వాత మీతో మాట్లాడతాను. ఓకే, బాయ్. అరబీలో వచ్చేసి వీళ్ళు దీన్ని దిజాజ్ అంటారు, చికెన్ని దిజాజ్ అంటారు, రైస్ని వచ్చేసి ఏష్ అంటారు అనమాట. అండ్ ఇది వచ్చేసి మరక్, కర్రీని మరక్ అంటారు. అండ్ ఇది వచ్చేసి చట్నీ డక్కుస్ అలా అంటారనమాట. ఇది వచ్చేసి బెప్సీ అంటారు. అది మొత్తానికి చికెన్ బిర్యానీ అయితే మా తమ్ముడు తీసుకుని వచ్చినాడు, ఇంకా నేనైతే దాన్ని తింటున్నాను అనమాట. ఇంకా అంతా అయిపోయినాక మీతో అయితే మాట్లాడతాను. బాయ్. తినేదంతా అయిపోయింది. ఇంకా నేను చెప్పాను కదా, నేను వచ్చిన రోజు నుంచి వైఫైతో పెద్ద పోరాటం చేస్తున్నానని. అదిగోండి, అదే ఆ మూలలోనే వైఫై కావాలంటే ఇక్కడ గోడ ఆనిచ్చాలా, ఇట్లా పైకి ఆనిచ్చాలా, ఫోను గోడ కానిస్తేనే వస్తుంది, లేదంటే రాదు. అయ్యో ఎందుకు చెప్తారు పండి, సిమ్ తీసేయమంటే తీసిరు. ఇంకా నాకు మెడికల్ కూడా అవ్వలేదు, పిలుచుకొని పోమంటే పిలుచుకొని పోరు, అడిగితే అంటారు అంతే, వేరే ఇదేమనలేదు. మనకు అదంతా ఇంకా ఇంటికి నేను ఇంటికి ఫోన్ మాట్లాడి కూడా చాలా రోజులైంది. ఓన్లీ వాయిస్ మెసేజ్, ఏమ్మా తిన్నారా, అందరూ బాగున్నారా అనే తప్ప కాల్స్లో మాట్లాడిందే లేదు. ఇక్కడ వైఫైలో అసలు వైఫై రాను కూడా రాదు రూమ్ లోపలికి. ఏమైనా మాట్లాడాలంటే కూడా బయట పోయేసి మెసేజ్లు చేయాలా. ఇక్కడి నుంచి పోవు కొన్ని మెసేజెస్, ఇక్కడి నుంచి పోవు అసలు. ఏం చేయాలా, వచ్చినప్పుడు ఇలాంటి ఇబ్బందులు కామన్ పడాల్సిందే. వాళ్ళు ఎప్పుడు తీసిస్తే అప్పుడు సిమ్ము, ఎప్పుడు మెడికల్ పోతే అప్పుడు మెడికల్, ఎప్పుడు సివిల్ ఐడి చేపిస్తే అప్పుడు, ఎప్పుడు లైసెన్స్ చేపిస్తే అప్పుడు. కానీ కార్ అయితే ఇచ్చేసినారు. ముసల్ది అంటే మా ఓనర్ వాళ్ళ మదర్ని అక్కడికి ఇక్కడికి పిలుచుకొని పోవాలా, ఆడపోవాలా, ఈడపోవాలా అనేది ఉంటుందన్నమాట. ఇంకా నాకు పూర్తిగా వర్క్ ఎలా ఉంటుంది, ఏంది కథ అనేది ఇంకా తెలియలేదు. మీకు అన్ని వ్లాగ్స్ అనేది రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. మీరైతే మాత్రం సపోర్ట్ చేయడానికి మాత్రం వెనకాడద్దండి. సో 3 months ఏదో గ్యాప్ ఇచ్చేసాను, ఈ 1 year 2 years ఏదో ఇక్కడ ఉంటాను. నన్ను ఇంటికి పంపిస్తా మాత్రం మంచి సక్సెస్తోనే మాత్రం పంపించండి. ఎందుకంటే నాకేమొద్దు, ఊర్లో నాకు ఒక మంచి పేరుంటే చాలు. ఓ అన్న వీడియోస్ చేస్తాడు, సో అలాంటి పేరుంటే చాలండి, అదొకటి చాలు. సో ఇంకా వేరేదేది అడగను, మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. సో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పటి నుంచి నా వ్లాగ్స్ అనేది డైలీ కాకుండా వీక్లీ 3-4 వ్లాగ్స్ అనేది వస్తాయి. సో బాయ్.